అందరికీ నమస్కారం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వేడుకలు మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్‌డే వేడుకలు మనం చూస్తున్నాం. ఈ రెండిటికి మధ్య ఒక క్లియర్ కట్ తేడాని మీకు నేను చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వేడుకలని రక్తాభిషేకంతో చేశారు. పొట్టేలు తలలు కోసి, మేకల తలలు కోసి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టి, ఆ బొమ్మకి రక్తాభిషేకం చేసి, రప్ప రప్ప అనేటువంటి డైలాగులు పెట్టి, టీడీపీ నాయకులకి వార్నింగ్లు ఇస్తూ కొన్ని పోస్టర్లు పెట్టి 2029లో విధ్వంసం క్రియేట్ చేస్తాం, జగనన్న నువ్వు క్రియేట్ చేసే విధ్వంసం కోసం వీఆర్ వెయిటింగ్ అంటూ కొన్ని పోస్టర్లు బ్యానర్లు కట్టి, పైగా ఆ బర్త్డే వేడుకల సందర్భంగా సత్యసాయి జిల్లాలో ఒక అపశృతి వేడుక కూడా వాళ్ళు బర్త్డే వేడుకలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బాణసంచ కాలుస్తున్నారు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ భయపడింది. సహజంగా హెవీ సౌండ్ విన్నప్పుడు కొద్దిగా ప్రెగ్నెంట్ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఒక మహిళ మా ఇంటి ముందు కాల్చుకొని కొద్దిగా అటువైపుకి వెళ్ళి బాణసంచ కాల్చండి అన్నందుకు ఆ మహిళ కడుపు మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని తనటం, ఇవన్నీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో చూసాం. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే చూడండి, అన్నదానాలతో రక్తదానాలతో జరుగుతుంది. ప్రధానంగా 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లలో ఇలా 5 రూపాయలు కూడా లేకుండా ఇలా భోజన సదుపాయం, అన్నదానం, దానికి నారా భువనేశ్వర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణి 70 లక్షల దాకా ఆమె విరాళం ప్రకటించినట్టున్నారు. తర్వాత రామకృష్ణ గారని భాష్యం విద్యా సంస్థల అధినేత, ఆయన ఒక 44 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు అన్నా క్యాంటీన్లకి. ఇవాళ స్టేట్ వైడ్గా కూడా అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం ఫ్రీగా జరుగుతుంది, 5 రూపాయలు కూడా తీసుకోకుండా. 5 రూపాయలకి అన్నం పెట్టడమే ఒక మంచి పరిణామం, ఒక మంచి అద్భుతం. ఇలా అది కూడా లేకుండా అందరికీ అన్నం పెట్టేటువంటి పని. సహజంగా అన్నా క్యాంటీన్లో తినేదంతా కూడా సామాన్యులు, చిన్న వాళ్ళు. సో వాళ్ళకి 5 రూపాయలుగా భోజనం దొరుకుతుందంటే చాలా మంచి విషయం కదా. వాళ్ళు అది కూడా లేకుండా వాళ్ళు అన్నం తినగలుగుతున్నారు. ఇలా ఏదైనా ఒక మంచి పని ద్వారా మన బర్త్డే వేడుకలు జరగాలి. కానీ అంటే మనం చేసుకునే వేడుక 10 మందికి అన్నం పెట్టేదిగా, ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప 10 మందిని భయపెట్టేలా ఉండకూడదు అనేది నేను చెప్పదలుచుకున్న సంకేతం. నిజానికి అంటే రక్తాభిషేకాలు, ఈ గందరగోళాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి జరిగాయని అప్పట్లో నేను చెప్పను. కాకపోతే జరిగిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి ఇలా కాదు వేడుకలు జరపాల్సిందని తన కార్యకర్తలే పిలుపుని ఇవ్వాల్సి ఉండే, ఇలా చేయకండి అని. పైగా తనకు అభిమానులు ఉన్నారనుకున్నప్పుడు వాళ్ళకే ముందే అన్నదానాలు చేయండి, రక్తదానాలు చేయండి అని పిలుపునిస్తే బాగుండేది, ఒక సంకేతాన్ని పంపిస్తే బాగుండేది. కానీ అలా కాకుండా ఈ రక్తాభిషేకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేస్తున్నట్టుగా మౌనంగా ఉండటం అనేటువంటిది, అది ఎలాంటి సంకేతాలు రాజకీయాలు పంపిస్తానది ఎవరికి వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అంటే ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి ఈ దేశంలో చాలామంది నాయకుల బర్త్డే వేడుకలు సహజంగా అన్నదానాలు, రక్తదానాలు వాళ్ళ అభిమానులు చేస్తూ ఉంటారు. ఇవి చేయటం ఒక మంచి పరిణామం కూడా. రక్తదానాలు చేసినప్పుడు దాని ద్వారా చాలామందికి ఉపయోగం జరిగిద్ది, అన్నదానాలు చేసినప్పుడు చాలామందికి ఆకలి తీరిద్ది. ఇలాంటి ఒక మంచి సంకేతాలు పంపించేటువంటి ఏమన్నది వేడుకలుగా చూడాలి వీటిని. కానీ అదే నేను క్లియర్గా చెప్పదలుచుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ఎలా జరిగాయి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వేడుకలు ఎలా జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీని నుంచి వైసీపీ నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తన మైండ్ సెట్ వల్ల, తన ఆలోచనల వల్ల ఒక మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్కి బాగా దూరం అవుతున్నారు. కాబట్టి ఆయన నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక్క విషయం మాత్రం ఇక్కడ చెప్తానండి. ఇప్పుడు మనం అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ని కూల్చివేశాడు. మరి ఎందుకు అన్నా క్యాంటీన్ పేరు మార్చుకుంటే అయిపోయా, ఆయనకి ఇష్టం లేనప్పుడు అన్నా తీసేసి వైఎస్ఆర్ అని పెట్టుకుంటే అయిపోయా. కానీ వీటిని కూల్చేశాడు. సరే కూల్చేసి మళ్ళీ ఆయన సపరేట్గా పెట్టాడా? లేదు. 5 రూపాయలకి భోజనం తినేటువంటి పరిస్థితిని తీసివేసి పడేశాడు. ఇది తప్పు కదా. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నేను చెప్తున్నా అండి, జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు ఈ మధ్యకాలంలో అడపదడప మీటింగ్లు పెడుతున్నారు కదా. ఆ మీటింగులకు వచ్చిన కార్యకర్తలు కూడా ఈ అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి భోజనం చేసిపోతున్నారు. మొన్న మధ్య వైసీపీ కార్యకర్త వీడియో ఒకటి బాగా వైరల్ అయింది, అద్భుతంగా ఉంది. రాజకీయాల పక్కన పెడితే ఈ అన్నా క్యాంటీన్లో భోజనం 5 రూపాయలకి ఇలా ఎవరు పెట్టగలరు, చాలా బాగుందని చెప్పారు ఒక వైసీపీ కార్యకర్తే. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని కూడా ఆ వీడియోలో చెప్పుకున్నాడు అతను. సో ఏదేమైనా సరే, ఆ రాజకీయ అంశాలు కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది మాత్రం ఇక్కడ ఉంది అనేది నేను చెప్పదలుచుకున్న మాట. మీరేమంటారు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.